కానీ పాపము ఇస్ సీరియస్, సిన్ ఇస్ సీరియస్. చిన్న పాపము పెద్ద పాపము, చిన్న తప్పు పెద్ద తప్పు అనేది ఏమి ఉండదు కదా. ఇవాళకి ఇప్పటి వరకు నేను ఎవరితో గొడవ పడకుండా, ఎప్పుడో చిన్నప్పుడు ఎవరితో ఉన్నా జస్ట్ ఒక జగడం అయ్యి నేను వారి మీద అలా కోపం చేసుకుని అలానే అయిపోయింది, వాళ్ళతో మాట్లాడలేదు జీవితాంతము. నేను చనిపోయినప్పుడు, నేను ఒకవేళ తీర్పు దినానికి వెళ్ళినప్పుడు ఆయన నా జాబితా ఓపెన్ చేశాడు అనుకోండి, అన్ని బాగానే ఉన్నాయి అమ్మాయి, పలానా రోజు వీళ్ళతో గొడవ పడ్డాను, అక్కడ సమాధానం పొందలేదు, వాళ్ళ మీద కోపం అలానే ఉంచుకున్నావు, యు ఆర్ నాట్ అలౌడ్ అని అంటే, ఆ ఒక్క చిన్న విషయం వల్ల నేను ఆయన సన్నిధిని కోల్పోనా? ఆ ఒక్క చిన్న విషయం వల్ల నేను పరలోక రాజ్యం నుంచి వెలివేయబడనా? సో మనం ఒక్కసారి ఇది మాట ఆలోచిద్దాము. పెద్ద పెద్ద పాపాలు కాకపోవచ్చు, అంటే చిన్న చిన్న విషయాలు ఎక్కడో మనం మర్చిపోయి ఉంటాము. ప్రతిదీ మనం ఒక్కసారి ఆలోచించి ఆయనకి ఇష్టమై ఉన్నామా, అసహ్యులమై లేకుండా ఆయన సన్నిధి మనతోనే ఉందా, ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడా, నా ఆరాధన ఆయనకి ఇష్టపూర్వకంగా ఉందా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ 7వ వచనము మనకి చాలా చాలా గొప్ప విషయం నేర్పుతుంది. నీ కృపాతిశయము బట్టి నేను నీ మందిరంలోకి ప్రవేశిస్తున్నాను అంటే నాదేదో టాలెంట్ కాదు. ఇప్పుడు దావీదు గారు ఆయనకి రాజు అయ్యాడని ఆయనకి స్పెషల్ ప్రివిలేజ్ ఏం లేదు, రాజు కాబట్టి ఆయనకి ఎలా చేస్తున్నాడు, ప్రవేశం ఉందని కాదు, కానీ ఆయన పాపాలని ఒప్పుకున్నాడు, ప్రాయశ్చిత్తం పొందాడు, మళ్ళీ తిరిగి మరలా ఆ పాపం యుద్ధకి ఆయన వెళ్ళలేదు కాబట్టి ఆయన దేవుని కృపను పొందాడు. కృపను బట్టియే ఆయనకి మందిరంలో ప్రవేశం ఉంది. నెక్స్ట్ లైన్ చూస్తే, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదము. అయితే ఇప్పుడు నేను పాపం చేశాను, ప్రాయశ్చిత్తం పొందాను, నెక్స్ట్ నీ కృపను పొందాను, నీ కృపను పొంది నీ మందిరంలోకి నేను ప్రవేశించినప్పుడు విచ్చలవిడిగా నేను ఉండను, భయభక్తులు కలిగి ఆ కృపను నేను గ్రాంటెడ్ గా తీసుకొను, చులకనగా చేయను. నీ భయభక్తులు కలిగి నేను నీ మందిరంలో నేను నీకు నమస్కరించేదను. సో మందిరంలో నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. సో దావీదు గారు జీవించిన కాలం అంతా అక్కడ ఇంకా పరిశుద్ధాలయం కట్టబడలేదు. ఆయనకు చాలా తపన ఉండేది, నేను దేవునికి మంచి మందిరం కట్టాలి, గొప్పగా కట్టాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, నో, నీ కొడుకైన సొలొమోను ఆయన కడతాడు, నువ్వు కట్టొద్దు అని అన్నాడు. మరి ఇక్కడ దావీదు గారు దేని గురించి అంటున్నాడు? సో అప్పటికి గుడారంలో మందసము పెట్టి ఉన్నది, అయితే దాని తట్టు వైపైన చూసి నమస్కరించాలి. లేదా దేవుడు ఎక్కడుంటాడు? ఆకాశం వైపు తట్టి తిరిగి చూసి అటువైపన్నా చూడాలి. అంటే ఏంటి? నువ్వెక్కడుంటావో దేవా, నా దృష్టి నీ వైపే, నా చూపు నీ వైపే, అటు చూసే నేను నిన్ను నమస్కరించదను, నిన్ను ఆరాధించదను. సో ముందు మనం అర్హులమా కాదా అని ఒక్కసారి పరీక్షించుకొని, అర్హులమైనట్టయితే ఆయన వైపు చూసే మనము ఆరాధించాలి అని మనము ఈ 7వ వచనంలో చూస్తాం.